ఇప్పుడు అమర్నాథ్ సారంగుల గారు అన్నట్లు ఒక గొప్ప దేవాలయాన్ని మనం నిర్మించుకున్నాం. అక్కడ వాళ్ళు అంటే ఇస్లామిక్ రాజ్యంలో వాళ్ళ మైండ్ సెట్స్ అంత లిబరల్గా ఉన్నాయి. అక్కడ మన వాళ్ళు కూడా దాదాపు 30 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడి పద్ధతులను కొంత అలవాటు చేసుకుని చాలా ప్రశాంతంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అక్కడ. బట్ అదే ఇక్కడికి వస్తే కొంతమంది కావాలనే ఇంటెలెక్చువల్స్ పేరు మీద మరి మన దగ్గర మైనార్టీలను మనం ఎలా ఇబ్బంది పెడుతున్నాం, ఎంత వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అంటూ విపరీత ప్రశ్నలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి నిజంగా మనం ఏం ఆలోచించాలి? ఇప్పుడు ఈరోజు అక్కడ మనం దేవాలయం నిర్మించుకోవడం అనే దాన్ని ఏ విధంగా అనుసంధానించుకోవాలి? అబుదాబిలో మన దేవాలయం ఈరోజు భారతీయుల ఆనందం ఏదైతే 22 జనవరి అయోధ్యలో దాని యొక్క వేవ్స్ మళ్ళా ఇక్కడ అబుదాబిలో మనకు ఆ ప్రవాహం కనపడదు. అదే ఆనందం, అదే ఇది అయోధ్యలో వచ్చిన ఆనందమే అబుదాబిలో కూడా వచ్చింది. అయోధ్యకు అబుదాబికి తేడా లేనట్టుగా అనిపించింది. ఆధ్యాత్మిక ఆనందము భారత్ మొత్తం ఫీల్ అయింది. అలాగే అబుదాబిలో ప్రజలు కూడా చాలా సంతోషపడ్డారు. అందుకే నా పాయింట్ ఏంటంటే యుఏఈ ఈరోజు అరబ్ కంట్రీలో ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ చాలా అకామిడేటివ్ గా మారిపోతున్నాయి. అంటే ఏమంటాము, ఇతర మతాలతో సహవాసం సాన్నిధ్యంతో కలిసి మెలిచి జీవించడం, టాలరెన్సే కాదు, కేవలం టాలరెన్స్ భరించడం కాదు, కలిసి జీవించడం. కనుక దీన్ని వెరీ అకామిడేటివ్నెస్ అని అంటాం. అంటే ఒకరితో ఒకరు కలిసి జీవించడము, ఒకరిని ఒకరు యాక్సెప్ట్ చేయడము. ఇది మెల్లమెల్లగా నాన్ ఇస్లామిక్ రిలీజియన్స్ తో, నాన్ ఇస్లామిక్ పీపుల్ తో అరబ్ దేశాలు కలిసి బ్రతకడము నేర్చుకుంటున్నాయి. కనుక అరబ్ దేశాలను చూసి ఇప్పుడు భారత్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ కలిసి జీవించడము, భిన్నత్వాన్ని ఎప్పుడు మనము ఆదరించడము, ఆరాధించడము భారత్ యొక్క గుణం. అలాంటిది భారత్ లోనే చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి. కనుక వారు చెప్పినట్టుగా ఒక టెంపుల్ కానీ, లేకపోతే ఒక చర్చ్ కానీ, ఒక మెట్లు కానీ, మీది తీయండి మాది ఎట్లా తీస్తారు, మాది తీయండి మీది ఎట్లా తీస్తారు అంటే నేషనల్ ఇంట్రెస్ట్ కానీ, పీపుల్ ఇంట్రెస్ట్ కానీ అన్ని పక్కకు పెట్టేసి ఒక పిడివాదం అన్నట్టు. ఏదైనా చేయాలంటే మీరు రోడ్డు వైడెన్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ తీయండి, తర్వాత మా దగ్గరికి రాండి. ఈ యొక్క ఛాలెంజింగ్ అటిట్యూడ్ కానీ, లేకపోతే మీరు ఎలా కడతారు ఇక్కడ దేవాలయం అని, ఇది ఎన్నేళ్ళు ఎందుకు పట్టిందండి? 500 years ఈ జాతి ఎదురు చూసింది కదా. ఎంత సహనం అంటాం దీన్ని. కనుక చాలా మంది 92 మస్జిద్ విధ్వంసము, బాబ్రీ మసీద్ విధ్వంసం అని అంటారు. కానీ అంతకుముందు మరి 500 ఏళ్ల క్రితం రామాలయ విధ్వంసం, అది ఎవరు మాట్లాడాలి? కనుక చరిత్రను కప్పిపుచ్చేసి ఇంకా మొండిగా అవమానించి అవమానపరుస్తూ ఇతర మతాలతో కలిసి జీవించేటువంటి సహనము, ఓపిక ఇవి లేకపోవడము, ఇది ఏ రోజు కూడా మనము ఒక జాతిగా నిలబడలేము. అలాంటి లక్షణాలు ఉంటే ప్రపంచం మారుతా ఉంది, అరబు దేశాలు మారుతా ఉన్నాయి అనే దానికి గొప్ప సంకేతము నిన్నటి దేవాలయ ప్రారంభోత్సవం. కనుక భారత్ లో కూడా మారాలి, వాళ్ళని చూసి నేర్చుకోవాలి. కోర్టు చెప్తే తప్ప అయోధ్యలో రామాలయం సాధ్యం కాలేదు. 500 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు ఒక ఇది ఇస్తే తప్పితే ఈ దేశంలో అది సాధ్యం కాలేదు. ఇప్పటికి ఇంకా ఎన్నో అవమానకరమైన టెంపుల్స్ ఆ విధంగా కూలి కృషించి ఉన్నటువంటి పరిస్థితి. నా పాయింట్ ఏంటంటే మానవతా విలువలకు ఉమ్మడి వారసత్వంగా నిలబడుతుంది నిన్నటి దేవాలయం. మురళీ మనోహర్ గారు, మురళీ మనోహర్ గారు, మీరు అన్నట్లుగా సో ఇక్కడ మనం మారాలి అని మీరు అంటున్నారు. సో ఇక్కడ మన దేవాలయాల పరిస్థితి ఏమిటి అని మీరు అంటున్నారు. కానీ కొంతమంది ఇంటెలెక్చువల్స్ ఏంటంటే ఇక్కడ మైనార్టీలకు సేఫ్టీ లేదు అనే విషయాన్ని మళ్ళీ కావాలని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇస్లామిక్ రాజ్యంలో ఎంత గౌరవించారు మన భారతీయుల్ని, హిందువులను, ఇక్కడ మాత్రం మైనార్టీలను మనం గౌరవించట్లేదు అంటూ విపరీత వ్యాఖ్యలు చేసే ప్రయత్నం, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అదేలా అర్థం చేసుకోవాలి? నేను దీన్ని ఉల్టా మాట్లాడుతున్నా. ఇక్కడ మైనారిటీలకు భద్రత లేదు కాదు, ఇక్కడ మెజారిటీలకు భద్రత లేదు. ఎగ్జాక్ట్లీ. రాజకీయ నాయకుల యొక్క బిహేవియర్ కారణంగా మెజారిటీలకు భద్రత లేదు. ఇక్కడ ఒక ఊరేగింపు తీయాలంటే భయం వేస్తుంది. అప్పుడేదో ఇస్లామిక్ రాజ్యాల్లో ఉన్నప్పుడు మస్జిద్ల ముందర బాజా భజంత్రి బంద్ ఆపేసుకోవడము,
అది ఇప్పటికీ కొనసాగాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సరే ప్రేమతో లేకపోతే ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఆపేసుకోవడం వేరు, లేకపోతే అట్లా ఎట్లా అవుతుంది మేమే రాజులం ఇంకా అన్నటువంటి పద్ధతిలో ప్రవోక్ చేయడము వేరు. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ దేశంలో. చెప్పాలంటే ఇంటాలరెన్స్ ఎంత ఉంది అంటే హిందుత్వం పైన ఇంటాలరెన్స్ కొనసాగుతుంది భారతదేశంలో. ప్రతి దగ్గర మీరు ఈ దేశంలో మీరు డెమోక్రసీ ఉందనుకుంటున్నారా అండి? మీరు చెప్పండి అసలు ఏంది అది 91 యాక్ట్ ఏంది అండి? అంటే మీరు 47 తర్వాత టెంపుల్స్ ఏవి కూడా ప్రశ్నించనికనే వీల్లేదు, అడగడానికి వీల్లేదు. హిందువులకు మా దేవాలయాల గురించి మేము అడగడానికి వీల్లేదు, మా నోటికి స్టిక్కర్ వేసేసారు ఇప్పుడు. సుప్రీం కోర్టు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అదేమి యాక్ట్ అండి నాకు అర్థం కాదు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏం చెప్తుందండి అది? ఎందులో అడగడానికి వీల్లేదా? ఇది టాలరెన్స్ అంటారా? అంటే కనీసం కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు అనేది ఇది ఎటువంటి టాలరెన్స్ అని అంటున్నాను. హిందూ దేవాలయాలు ప్రభుత్వ కబ్జాలో ఉంటే అడగడానికి వీల్లేదు, అదే ఇతర దేవాలయాలు ప్రభుత్వం ఆధీనంలో లేవు. మరి హిందూ దేవాలయం ఎక్కడ ఉంది అండి టాలరెన్స్? ఎక్కడి టాలరెన్స్? ఎవరిది ఇంటాలరెన్స్ అసలు? కనుక ఎవరిది అభద్రత హిందువులది ఈ దేశంలో. ఇది హిందూ దేశం కాదు, ఇది యాంటీ హిందూ దేశం. ఇప్పుడు అలాగ ఉంది ఇప్పుడు పరిస్థితి. హిందువులకు భద్రత లేదు, హిందూ దేవాలయాలకు భద్రత లేదు. సిఏఏ ఏందండి? హిందూ అయిన వాడు బాధితుడైతే పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో బాధితుడైతే అక్కడ మతహింస జరిగినప్పుడు వాడు పారిపోయి వస్తే వాడు ఏం పాపం చేశాడండి? 47 15th ఆగస్టుకు ముందు వాడు భారతీయుడా కాదా? మీరు ఒక కాగితం మీద సంతకం పెట్టంగానే వాడు అభారతీయుడు అయిపోతాడా? కనుక ఈ రోజు పాకిస్తాన్ లో ఎక్కడున్నారు హిందువులు? ఆ భయ భీతితో ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని భారత్కు వస్తే భారత్ లో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వమంటారా? ఇది దుర్మార్గం కాదా? ఇది ఎవడా వీడు ఆపడానికి నాకు అర్థం కాదు. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ కానీ వీళ్ళందరూ, గాంధీ కానీ వీళ్ళందరూ చెప్పారు కదా, అలాంటి బాధితులు ఎవరైనా వస్తే తప్పకుండా ఈ దేశం వాళ్ళకు చోటునిస్తుంది. సిటిజన్షిప్ ఇవ్వరా మీరు? హిందువులకు సిటిజన్షిప్ ఇవ్వం మేము అని ఇక్కడి ముస్లింలు మాట్లాడుతున్నారు. సిఏఏ వ్యతిరేక ఉద్యమాలు ఏంటి అంటే నో, హిందువులు రావడానికే వీల్లేదు అని. బరి తెగింపు అంటారు కదా దీన్ని. ముస్లింలు కూడా వస్తే ఇవ్వాలి అని అడుగుతున్నారు. ముస్లింలు వస్తారా? ముస్లింలు అక్కడి నుంచి బాధితులుగా వస్తారా, లేకపోతే ముస్లింలు అక్రమ చొరబాటుదారులుగా వస్తారా? బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది ముస్లింలు వస్తున్నారు? బాధితులుగా వస్తారా? ఇక్కడ ఉద్యోగాల కోసం వస్తారు, ఇక్కడ ఉద్యోగాలను తన్నుకుపోవడానికి వస్తారు, ఇక్కడ జనాభా పెంచడానికి వస్తున్నారు. వాడు బాధితులుగా రావడం లేదే. కనుక ఇలాంటివి చెప్తే చాలా ఉన్నాయి. అందుకని నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో అబుదాబిలో టెంపుల్ కడుతున్నారు కానీ ఇక్కడ ముస్లింల యొక్క భద్రత గురించి చెప్పండి, ఇది మాట్లాడేవాళ్ళ దానికి మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇక్కడ ఏ ముస్లింకు ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ కావలసినన్ని మస్జిద్లు కట్టుకున్నారు, కావలసినన్ని చర్చిలు కట్టుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని మస్జిద్లు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. మాస్కులు అన్ని ఇక్కడ కట్టారు. ఇక్కడ ఏ ప్రాబ్లం కూడా లేదు. వాళ్ళు రోజు పుంగా పెట్టి చెవుల్లో ఊదుతుంటే కూడా ఏ హిందూ ఎవరు ఏమీ అనలేదు. కనుక టాలరెన్స్ భారతీయులకు నేర్పించే అవసరం లేదు, ఏ సమస్య లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ప్రపంచ వ్యాప్తంగా మనం ఏదైతే ఈ టాలరెన్స్ అనే లెసన్ ను ప్రపంచానికి మనం నేర్పిస్తున్నాం. కనుక ఈ రోజు వరకు కూడా అరబ్ దేశాల్లో అదేమంటాము ముస్లిం ఇస్లామేతర వీటికి దేవాలయాలకు కానీ వీటికి స్థానం ఉండేది కాదు. ఇప్పుడు చూడండి మన యొక్క కేవలం దౌత్యనీతి కారణంగా, మోడీ దౌత్యనీతి కారణంగా ఎన్ని మాటలు చెప్పాడండి మోడీ. రిపీటెడ్ గా చెప్పాడు వాళ్ళ యొక్క యుఏఈ అధ్యక్షులను గురించి. రిపీటెడ్ గా ఆయనను ప్రశంసలు కురిపించారు. ఒక మాట నేను అడిగాను, ఒక మాట అడిగితే 27 ఎకరాల స్థలం ఇచ్చేశారు. కనుక ఇక్కడ అత్యంత సుందరమైన భవ్యమైన దేవాలయం ఇక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఇది అకామడేటివ్నెస్ కు చిహ్నము, మానవతా విలువలకు ఇది ఉమ్మడి వారసత్వం అనే మాట మాట్లాడాడు. మన ఇద్దరి వారసత్వం
దీనికి హ్యూమన్ వాల్యూస్ కి వేస్తున్నటువంటి పునాది ఇది. ఇలా వర్ణించారు వారు. కనుక ఇది దౌత్య నీతికి, మోదీ యొక్క దౌత్య నీతి సాధించినటువంటి గొప్ప విషయం. కల్చరల్ ఎక్స్చేంజ్ ఎంత జరిగితే అంత మంచిది. కనుక ఇంటాలరెన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. అలవాటు పడతాం మనం. ఒక ముస్లింలు హిందువులు కలిసి జీవించేటువంటి వాళ్ళ దేవాలయం, ఇక్కడ మసీద్లు ఇవన్నీ కలిసి ఉంటాయి అక్కడ. కనుక అతిపెద్ద ఆధ్యాత్మిక పెద్ద గుర్తులు అక్కడ బుర్జు ఖలీఫా గురించి చెప్తారు, షేక్ జియాద్ మసీద్ లాంటివి అతిపెద్ద కట్టడాలు ఈ రెండే ఉండేవి. ఇప్పుడు మూడవది కూడా వచ్చేసింది, స్వామినారాయణ టెంపుల్. ఈ మూడు కూడా అబుదాబిలో చెప్పుకోదగ్గటువంటి నిర్మాణాలుగా నిలబడిపోతాయి. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.